ఈ లోకంలో ఉన్న సమస్తము తాత్కాలికం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన తలంపులు ఎమోషన్స్తో కూడినటువంటిదే. మన తలంపులలో ఆనందం వస్తుంది, మన తలంపులలో దుఃఖం వస్తుంది, మన తలంపులలో కన్ఫ్యూషన్ వస్తుంది, మన తలంపులలో డౌట్స్ వస్తాయి. ఇవన్నీ ఎమోషన్స్తో కూడినటువంటిదే. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎమోషన్స్ను మనం కంట్రోల్ చేయకపోతే ఎమోషన్స్ మనలో ఎక్స్ట్రీమ్ అవుతుంది. తలంపులు ఆలోచనలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ తలంపులను ఎక్కడికి తీసుకుపోవాలి? ఆరాధనలోనికి తీసుకుపోవాలి. ఆరాధనలో విడుదల ఉంది, ఆరాధనలో స్వస్థత ఉంది, ఆరాధనలో సమాధానం ఉంది, ఆరాధనలో జయం ఉంది. కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కలవరపరిచే కలవరాలు వస్తాయి. ఈ కలవరం ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలి? తిన్నగా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ఆ కలవరాన్ని అణిచివేయాలి. దేవుడు మనకు విడుదలిస్తాడు.